హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. రియల్ ఎస్టేట్ ఎలా ఉంది? ఈ చర్చ ఒక అంతులేని చర్చ, అసలు ఆ ముగింపు లేని చర్చ. ఒక వర్గం అంతా రియల్ ఎస్టేట్ డల్గా ఉంది అంటారు, ఒక వర్గం అంతా బాగుంది అంటారు, ఒక వర్గం చూస్తూ దూరం నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, వాళ్ళు ఏ డెసిషన్ తీసుకోరు. ఇట్లా 3-4 రకాల వ్యక్తులు ఉంటారు. బట్ అందరూ జడ్జిలే. మళ్ళీ దీంట్లో ఎవరు వాళ్ళ అభిప్రాయం చెప్పి ఊరుకోరు, జడ్జెసే కంక్లూజన్కి వస్తారు, తీర్పులు ఇచ్చేస్తారు, రేపో మాట్లాడేస్తుంటారు. ఇది చూస్తుంటే నిజంగా కొంతమందికి ఇంటర్వ్యూని కావాలనిపిస్తుంది, కొంతమంది ఇచ్చేది వాళ్ళని వదిలేద్దాం అనిపిస్తుంది. ఏం లాభం? ఇప్పుడు ఎడ్యుకేట్ చేయడానికి కొన్ని మాటలు చెప్తాం, కొన్ని పాయింట్స్ చెప్తాం, నా దగ్గర ఉన్న ఆధారాలు చెప్తాం, అంతేగాని అదే పనిగా నేను వాదించుతూ కూర్చోలేను కదా. ఆఫ్టర్ ఆల్ ఐ హ్యావ్ టు అటెండ్ మై డ్యూటీస్ ఆల్సో, బికాజ్ ఐ హ్యావ్ టు ఫీడ్ మై ఫ్యామిలీ, రైట్? సో ఇట్లాంటి సిచ్యువేషన్లో అసలు రియల్ ఎస్టేట్ ఎలా ఉంది అనేది చెప్తూ ఉంటే ఒక పాయింట్ చెప్పాలి ఇక్కడ. 2023లో ఎలక్షన్స్ మూడ్ క్రియేట్ అయినప్పటి నుంచి కొంత ఈ మనీ తీసుకెళ్లడం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. ఎలక్షన్ కమిషన్ యాక్టివ్గా ఉంటుంది, ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తుంటారు, ఇవన్నీ జరుగుతుంటాయి. కాబట్టి కొంత స్లో డౌన్ అవుతుంది. దానికి తోడు గవర్నమెంట్ మారితే ఏంటి, వీళ్లే కంటిన్యూ అయితే ఏంటి అన్న రకరకాల విశ్లేషణలు కూడా వస్తుంటాయి. అది కూడా కొంత డెసిజన్ మేకింగ్లో డిలే చేస్తూ ఉంటుంది. ఇట్లాంటి కారణాల వల్ల కొంత స్లో డౌన్ అయ్యింది. అది ఎప్పటిదాకా? మనకు లోక్సభ ఎలక్షన్స్ దాకా ఆ పరిస్థితి కొనసాగింది. లోక్సభ ఎలక్షన్స్ అయిన తర్వాత గవర్నమెంట్ క్రమంగా ఒక్కొక్క పథకాన్ని, ఒక్కొక్క ప్రాజెక్టును, భవిష్యత్ దృక్పథాన్ని, భవిష్యత్ ప్రభుత్వం ఎలా ఉండబోతోందని చెప్పడం, ఎటువైపు ఎక్స్పాండ్ చేయబోతుందని ఒక్కటొక్కటి వెల్లడించడం, అసెంబ్లీ వేదికగా కొన్ని, ప్రజల్లో మధ్య బహిరంగ సభల్లో కొన్ని, అదే రకంగా పార్టీ సమావేశాలలో అధికార పార్టీ కొంత, ఇట్లా కొన్ని చెప్పడం వల్ల స్లోగా ఒకవైపు మనకు రియల్ ఎస్టేట్ బూమ్ స్టార్ట్ అయింది. అది ఏ వైపు అనేది మీకు తెలుసు. అయినప్పటికీ కూడా కొంత స్లో అవుతున్నది, కొంత పికప్ అవుతున్నది. ఈలోగా దసరా వచ్చింది. దసరా అనేది ఒక సీజన్కు స్టార్టింగ్ అని చెప్పి చాలామంది రియల్ ఎస్టేట్ వాళ్ళు భావిస్తూ ఉంటారు. సో అట్లా స్లోగా పికప్ అవుతుంది. అయినప్పుడు కూడా ఇప్పుడు మనం మాట్లాడుతుంటే నేను ఎవ్రీడే ఒక 20-30 కాల్స్ అటెండ్ చేస్తుంటాను. 20-30 కాల్స్లో కొంతమంది జడ్జెస్ ఉంటారు, వాళ్ళు డిసైడ్ చేసేస్తారు రియల్ ఎస్టేట్ బాగాలేదు, ఎక్కడైనా తక్కువ చెప్పండి సార్, ఇట్లా ఉంటుంది అన్నమాట. బాగాలేదని ఎట్లా మీరు ఏ నెంబర్ ఆధారంగా చెప్తున్నారని ఎవరన్నా అడిగితే మెమ్మే బెబ్బే ఏం మాట్లాడరు. ఎందుకంటే దే హ్యావ్ నో ప్రూఫ్ ఇన్ హ్యాండ్, జస్ట్ దే డిపెండ్ ఆన్ మౌత్ పబ్లిసిటీ. మౌత్ పబ్లిసిటీ ఏంటి అంటే నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తుంది, పాజిటివిటీని స్ప్రెడ్ చేయదు. పాజిటివిటీ బుర్రకెక్కాలంటే మీరు ఆ రిలేటెడ్ ఆర్టికల్స్ ఎక్కడైనా వస్తే చదవాలి, ఆ రిలేటెడ్ యూట్యూబ్ వీడియోస్ ఎక్కడైనా చూడాలి. జనరల్గా మన హ్యూమన్ టెండెన్సీ ఏంటంటే నెగిటివిటీ బాగా ఎక్కుతుంది, పాజిటివిటీ చాలా స్లోగా ఎక్కుతుంది. పాజిటివ్ ఇంజెక్షన్ చాలా స్లోగా ఎక్కుతుంది, నెగిటివ్ ఇంజెక్షన్ మాత్రం జమ్మని కొట్టేస్తుంది. ఒంట్లో ఎక్కడ పడ్డా కూడా బుర్రకెక్కుతుంది అది. పాజిటివిటీ మాత్రం ఎక్కడ కూర్చున్నా అక్కడ నుంచి బుర్రకెక్కాలంటే ఇట్ విల్ టేక్ లాంగర్ టైమ్ అండ్ స్లో మూమెంటం. సో ఇదంతా ఎందుకు ఉపోద్ఘాతం అంటే, నేను వస్తున్నాను, సబ్జెక్ట్ దగ్గరికే వస్తున్నాను. ఓకే, కొందరు అనుకుంటున్నట్టే రియల్ ఎస్టేట్ బాగాలేదా అనుకుందాం. సపోజ్ బాగాలేనప్పుడు దాన్ని అడ్వాంటేజ్ తీసుకోవాలి కదా. బాగాలేదని చెప్పి దూరం ఉంటామా కదా. బాగా లేనప్పుడు అడ్వాంటేజ్ తీసుకోవడానికి కొన్ని కీలకమైన పాయింట్స్ని దృష్టిలో పెట్టుకోవాలి. రియల్ ఎస్టేట్ బాగుంది అని నేను వాదిస్తాను, దానికి నా దగ్గర ప్రూఫ్స్ ఉంటాయి, డిఫరెంట్ స్టడీ రిపోర్ట్స్ ఉన్నాయి, తర్వాత డిఫరెంట్ న్యూస్ పేపర్స్ ఆర్టికల్స్ ఉన్నాయి. బేస్డ్ ఆన్ దోస్ నంబర్స్ అండ్ ఆర్టికల్స్ నేను బాగుంది అని చెప్తుంటాను. సరే, కొంతమంది ఓకే అంటారు, కొంతమంది కాదు అంటారు. పాపం నిన్న ఒక అతను ఎవరు తను కట్టిన ప్లాట్లను అమ్ముకోలేక సూసైడ్ కూడా చేసుకున్నాడు. ఉంది. ఎట్లాంటి వాటికి ఉంది అంటే స్టాండ్ అలోన్ పాత టెండెన్సీకి అనుగుణంగా కన్స్ట్రక్ట్ చేసిన వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ గతంలో కూడా 2 BHKలకు డిమాండ్ ఉండేది. ఇప్పుడు ఆ డిమాండ్ తగ్గుతుంది, టెండెన్సీ 3 BH వైపు మారుతుంది అని తెలిసినా కూడా మళ్ళీ అవే కంజెస్టెడ్ ఏరియాస్లో 2 BHKలు కడుతున్నారు. అలాంటి వాళ్ళు సేల్ చేసుకోలేక ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటివి కొన్ని ఉన్నాయి నెగిటివ్ పాయింట్స్, నేను లేవని చెప్పాను. కానీ ఏదావాత ఓవరాల్గా దీన్ని జనరలైజ్ చేసి బాగాలేదు అంటే నేను ఒప్పుకోను. అది నా పాయింట్. సరే, ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, రియల్ ఎస్టేట్ బాగా లేదనే అనుకుందాం కొంతమంది అభిప్రాయం ప్రకారం. నా అభిప్రాయం అయితే కాదు. అనుకున్నప్పుడు అడ్వాంటేజ్ తీసుకోవాల్సిన అంశాలు ఏమున్నాయి, వాటి మీద నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, వ్యాలిడ్ పాయింట్స్ చెప్తాను. నేను ఒక 4-5 పాయింట్స్ ఉంటాయి, వరుసగా 1 by 1 చెప్తాను.
డోంట్ స్కిప్ ద వీడియో అండ్ మొత్తం చూడండి. ఇక వీడియో మెయిన్ కంటెంట్ స్టార్ట్ చేసే ముందు ఫ్యూచర్ సిటీ వైపు చాలా తక్కువ స్థాయిలో ప్లాట్లు ఉన్నాయి. ఫ్యూచర్ సిటీ ఆనుకొని దూరంగా చాలా మంది క్లెయిమ్ చేసుకుంటారు. 3, 4, 5, 6, 7 కిలోమీటర్ల దూరం ఉన్న వాళ్ళు కూడా ఫ్యూచర్ సిటీ పార్ట్ అని చెప్పుకొని అమ్ముకుంటున్నారు. దే ఆర్ చీటింగ్ డైరెక్ట్లీ. లిటరల్గా చెప్పాలంటే చీటింగ్. ఉదాహరణకు చెప్తా, మీర్ ఖాన్పేట ఉంది. మీర్ ఖాన్పేటకు ఒకవైపు 2 కిలోమీటర్స్ నుంచి ఫ్యూచర్ సిటీ వెళ్తుంటే ఇంకొక వైపు 2 కిలోమీటర్స్ దూరంలో వాడు మీర్ ఖాన్పేట ఫ్యూచర్ సిటీ అని చెప్పి అబ్నార్మల్ ప్రైసింగ్ పెట్టి అమ్ముకుంటున్నారు, విచ్ ఈస్ చీటింగ్. బట్ అయినా అక్కడ పడుతున్నారు కొంతమంది. నేను ఇక్కడ మాస్టర్ ప్లాన్ చూపించిన చూసి మళ్ళీ అక్కడ పోయి అక్కడ కొంటున్నారు. సరే, వాళ్ళు ఏం చూసుకుంటున్నారో వాళ్ళ రిస్క్ వాళ్ళు ఫేస్ చేస్తారు, నేను కాదన్నాను. ఎందుకంటే నేను ఐఎమ్ డిపెండింగ్ ఆన్ తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏదైతే ప్రిపేర్ చేసిందో మాస్టర్ ప్లాన్, దాని మీద డిపెండ్ అయి చెప్తున్నాను నేను. సో వాళ్ళు ఓవరాల్గా నమ్మి వెళ్ళిపోతున్నారు. కొన్ని రోజుల తర్వాత తెలుస్తుంది ఇక్కడ ఎలా డెవలప్ అవుతుంది, అక్కడ ఎలా డెవలప్ అవుతుంది. డెవలప్ కానప్పుడు ఏంటి అనేది అప్పుడు వాళ్ళు లోతులోకి వెళ్తే అప్పుడు క్లారిటీ వస్తుంది. దీస్ పీపుల్ ఆర్ చీటెడ్ అని చెప్పి. సో అది జరిగేది కన్ఫర్మ్గా ఖాయంగా జరుగుతుంది. కాబట్టి ఫ్యూచర్ సిటీకి దగ్గరలో ఉన్న ప్లాట్లలో కొన్ని మాత్రమే ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. ఫాస్టర్గా డెసిజన్ తీసుకొని ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్గా మంచి లాభం పొందుతారు అతి త్వరలోనే. దాంతోపాటు శ్రీశైలం హైవే పైన కూడా మంచి వెంచర్లు ఉన్నాయి. బెంగళూరు హైవే ఉన్నాయి. ముంబై హైవే, పెద్దాపూర్ మీద ఒక స్పెషల్ వీడియో చేశాను నేను. పెద్దాపూర్ సెంట్రిక్గా కూడా కొన్ని వీడియోస్ ప్లాట్స్ ఉన్నాయి. తర్వాత చౌటుప్పల్ దగ్గర కూడా ఇంటర్ ఎక్స్చేంజ్ వస్తుంది, దాని దగ్గర ఉన్నాయి. వరంగల్ వైపు మళ్ళీ భూమి రాబోతుంది రకరకాల కారణాల వల్ల. చెప్పాను నేను, టకాటక చెప్పాలంటే టెంపుల్ అథారిటీ బోర్డు రావచ్చు, ఎంఎంటీఎస్ ఎక్స్పాన్షన్ కావచ్చు, ఇండస్ట్రియల్ కారిడార్ కావచ్చు. ఇట్లాంటి కారణాల వల్ల వరంగల్ వైపు కూడా కొంత ఎక్స్పాన్షన్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ అన్ని రూట్లలో అందుబాటు ధరల్లో మంచి లేఅవుట్లలో పర్మిషన్స్ ఉన్న లేఅవుట్లు, అదే రకంగా లింక్ డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్గా ఉన్నవి, ఎలాంటి ప్రాబ్లం లేకుండా రిజిస్ట్రేషన్ పూర్తయ్యేవి, ఇలాంటి వాటిల్లో వెంచర్లో ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. కనిపిస్తున్న నంబర్లో నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నేను మీకు టైలర్ మేడ్ చూపించగలను. నాకు జస్ట్ లెట్ మీ నో యువర్ బడ్జెట్ అండ్ లెట్ మీ నో యువర్ పర్పస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. దాన్ని బేస్ చేసుకుని టైలర్ మేడ్గా మీకు నేను సజెస్ట్ చేస్తాను. హ్యాపెనింగ్ ఏరియాసే చెప్తాను. ఖచ్చితంగా నేను చెప్పిన వాటికి 70-80% ప్రూఫ్ చూపిస్తాను. వాటిని నమ్మి మీరు ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్గా మీరు లాభం పొందుతారు. నేను మాట మీద నిలబెడతాను. కేవలం అమ్మినప్పుడే కాదు, మీరు రేపొద్దున వాటి రీసేల్ కూడా నన్ను కాంటాక్ట్ చేసే పరిస్థితిని, ఒక సానుకూలమైన వాతావరణాన్ని, ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ని కల్పిస్తాను. రైట్, ఇక కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్టు. ప్రధానంగా రియల్ ఎస్టేట్ స్లంప్ ఉంది అని అనుకున్నప్పుడు ఏ అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ధరలు. స్లోగా ఉంది అని అనుకున్న టైంలో మార్కెట్లో అట్లాంటి పుకార్లు రన్ చేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మనం వెళ్ళి వెతుక్కున్నప్పుడు ఒక ప్లేస్ మనకు నచ్చింది, హ్యాపెనింగ్ ఏరియా, డెవలపర్తో డైరెక్ట్గా కూర్చొని మాట్లాడుకొని బార్గెయిన్ చేసి రీజనబుల్ ప్రైస్కి తీసుకుంటే స్లోగా పికప్ అవుతున్న టైంలో మీరు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకోవచ్చు. ఉదాహరణకు చెప్తాను, జూలైలో ఒక వెంచర్లో 10,000 రూపాయలకు ప్రారంభించిన వెంచర్ ఇవాళ 15,000-16,000 రూపాయలు అమ్ముతున్నారు. జస్ట్ స్పాన్ ఆఫ్ 6-7 months. ఎందుకు అంటే గవర్నమెంట్ వరుసగా అక్కడ ప్రాజెక్టులు అనౌన్స్ చేస్తుంది, అవి గ్రౌండ్ అవుతున్నాయి ఒక్కొక్కటి. కాబట్టి రియల్ ఎస్టేట్ వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకుంటారు. అదే జూలైలో నిర్ణయం తీసుకున్నవాడు లాభపడ్డట్టా లేదా? ఇప్పుడు జూలైలో వచ్చి చూసి వెళ్ళిపోయినోడు ఇవాళ ఏడవాలి. అట్లా చాలామంది చేస్తుంటారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే నష్టం ఇలాగే ఉంటుంది. సో జూలైలో చూసిపోయిన వాడు ఇవాళ మళ్ళీ అదే వెంచర్కి వెళ్ళి అడిగితే వాళ్ళు 15,000 చెప్తారు. అబ్బా, నేను 6 నెలల కింద కొంటే నాకు 5,000 తక్కువ వచ్చేది కదా, ఒక 100 గదాలు ఎక్కువ వచ్చేవి కదా అదే డబ్బులతో అని అనుకుంటాం. ఏం లాభం? చేతులు కాలిన తర్వాత ఏం పట్టుకున్నా ఉపయోగం లేదు. సో అట్లా స్లంప్ ఉంది అన్న చర్చ జరుగుతున్నప్పుడు ఆ రకంగానే వెళ్ళాలి. ఉదాహరణ చెప్తాను నేను. లోక్సభ ఎలక్షన్స్ టైంలో మీర్ ఖాన్పేట, కుర్మిద్ద ఆ ఏరియాలో 80 లక్షలకు 90 లక్షలకు కోటి రూపాయలకు ఎకరం అన్న వాళ్ళు ఇవాళ 4 కోట్లకు ఎకరం చెప్తున్నారు. సో ల్యాండ్ వాల్యూ పెరుగుతున్నట్ట లేనట్ట? రియల్ ఎస్టేట్ బాగా లేకుంటే పెరుగుతాయా? మీరు వెళ్ళి కనుక్కోండి. నేను చెప్పేది అబద్ధం అయితే. మీర్ ఖాన్పేట సెంట్రల్ నిలబడి ఇక్కడ ఎకరం ఎంత ఉందని అడగండి, తెలిసిపోతుంది. నేను క్లియర్ కట్గా చెప్తున్నాను. నా ఎక్స్పీరియన్స్ అది. లోక్సభ ఎలక్షన్స్ టైంలో ఒక పర్సన్ 80 లక్షలకు ఎకరం అమ్ముతాను భయ్యా అన్నాడు. 3 ఎకరాలు ఉంది, నాకు అవుట్ రైట్గా 2 కోట్లు ఇచ్చినా చాలన్నాడు. ఆ రోజు పోలేదు. ఇవాళ సేమ్ ప్లేస్ని అతను 4 కోట్లకు చెప్తున్నాడు ఎకరం. సో అది పరిస్థితి. అట్లా మెయిన్గా ధరలు అందుబాటులో ఉంటాయి. ఒకవేళ స్లంప్ ఉంది అని అనుకున్నప్పుడు బార్గెయిన్ చేసి, అఫ్కోర్స్ మీరు గ్రౌండ్కి పోతే స్లంప్ ఉందా లేదా తెలిసిపోతుంది. బట్ స్లంప్ ఉంది అనుకుంటే మాత్రం ఈ అటెంప్ట్ చేసి చూడండి. ధరను అడ్వాంటేజ్గా తీసుకొని బార్గెయిన్ కెపాసిటీ పెంచుకొని ఇన్వెస్ట్ చేయండి. బట్ సబ్జెక్ట్ టు సరౌండింగ్ ఏరియాస్ స్టడీ చేసి, ప్రాజెక్టులు ఏమొస్తున్నాయి లేదు, గవర్నమెంట్ డాక్యుమెంట్స్, పేపర్ కథనాలు క్లియర్ కట్గా తెలుసుకొని నిర్ణయం తీసుకోండి. బట్ టైమ్లీ డెసిజన్ విల్ డెఫినెట్లీ గివ్ యూ మంచి రిజల్ట్స్ ఇస్తాయి. పెండింగ్ పెట్టుకుంటే ఖచ్చితంగా చేతులు కాలిన తర్వాత పట్టుకోవడమే అవుతుంది.
ఇక వెంచర్లు కూడా ఎలా ఉంటాయంటే ఇప్పుడు జోరుగా, సెకండ్ టాపిక్ ఇది, వెంచర్లు జోరుగా అవుతున్నాయి. ఎందుకు అంటే ఆ ఏరియాలో సంథింగ్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ బిగ్ లెవెల్ అని చెప్పి కొంతమంది నమ్ముతున్నారు. కొంతమందికి ఇంకా నమ్మకం కుదరట్లేదు, అది వేరే విషయం. కానీ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే వాళ్ళు గట్టిగా నమ్ముతున్నారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడ ఒక 5 ఎకరాలు, ఎక్కడ 6 ఎకరాలు, ఒక 10 ఎకరాలు దొరికినా కూడా వెంచర్ వేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అలా వెంచర్ వెళ్తున్నప్పుడు వాళ్లకు ఇన్వెస్ట్మెంట్ కావాల్సిన వాళ్ళు కొంత పబ్లిక్ పూలింగ్ చేస్తుంటారు. అంటే ఎవరికైనా బల్క్లో తీసుకున్న వాళ్ళకి వాళ్ళ లాంచింగ్ ఆఫర్కి ఇచ్చేస్తుంటారు. అలాంటివి ఏమన్నా దొరికితే అడ్వాంటేజ్గా తీసుకోవాలి. అలాంటిది నా దగ్గర ఇప్పుడు కొంగరకాల దగ్గర ఒకటి ఉంది. అతను ల్యాండ్ కోల్పోతానని చెప్పి 3 ఎకరాలు 4 ఎకరాల్లో వేసుకున్నాడు. అతను ల్యాండ్ అనవసరంగా నేను నష్టపోతానని చెప్పి వెంచర్ వేయకుండా జస్ట్ ఉన్నదాన్ని రోడ్లు వేసి డివైడ్ చేసేసి సేల్ చేస్తున్నాడు. అంటే డెవలప్మెంట్లు ఏం చేయడు, ఎవరు కొనుక్కుంటారో వాళ్ళే చేసుకోవాలి. బట్ మార్కెట్ ప్రైస్ అక్కడ 35,000 ఉంటే అతను జస్ట్ అండర్ 20కి అమ్ముతున్నాడు. సో ఈ ఇట్లాంటి అడ్వాంటేజ్ కొద్దిగా స్టడీ చేసిన వాళ్ళకి తెలుస్తుంది, అందరికి తెలియదు. అందరూ ఏమనుకుంటారంటే మనకు చూడచక్కగా మొత్తం చేయాలంటారు. మొత్తం డెవలప్ చేసిన తర్వాత వాడు అంత తక్కువ రేటుకి ఎందుకు ఇస్తాడు, వాడికి అంత ఖర్చు అయింది కదా, ఆ ఖర్చును ఎవరి మీద ఇస్తాడు, కస్టమర్ మీదనే తీస్తాడు. చాలా మందికి అర్థం కాక వాళ్ళ సొంత తెలివిలు ఉపయోగించి అప్పుడప్పుడు పెడుతుంటారు. సో ఇప్పుడు స్లోగా పికప్ అవుతున్న టైంలో, జోరుగా వెంచర్లు వస్తున్న టైంలో ఈ అడ్వాంటేజ్ని తీసుకుంటే కూడా ఆ వెంచర్లలో మీరు తీసుకోవచ్చు. కాకపోతే ఆ ల్యాండ్ డెవలప్ చేస్తున్న అతను కొనుగోలు చేశాడా ల్యాండ్ లేదా, వాళ్లకు మధ్య, అంటే ల్యాండ్ అమ్ముతున్న వాడికి ఈ డెవలప్ చేస్తున్న వాడికి మధ్య అగ్రిమెంట్ ఎలా ఉంది, ఇది జెన్యూనా కాదా, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది దృష్టిలో పెట్టుకొని అవసరమైతే బల్క్లో తీసుకొని మీరు దాన్ని మార్కెటింగ్ కూడా చేసుకోవచ్చు. అవసరమైతే వాడు లాంచింగ్ టైంలో ఇంత ప్రైస్ ఫిక్స్ చేస్తాడు, ఇప్పుడు చాలా తక్కువ ఇస్తాడు, దానికంటే 30%, 40% తక్కువ ఇస్తాడు. కాబట్టి మీరు లాంచ్ బ్రోషర్ ప్రైస్ చూసుకోబెట్టి మీరు ఆ ప్రైస్కి మీరు సేల్ చేసుకున్నా కూడా సూపర్ ఉంటుంది. ఇది బిజినెస్ చేసే వాళ్ళకి అర్థమవుతుంది. లేదు అట్లాగే ఉండంతి తర్వాత ఎప్పుడైనా తీసుకుందాం అనుకున్న వాళ్ళు ఇన్వెస్టర్ టైప్ వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఇక హైదరాబాద్ ఎక్స్పాన్షన్, ఇప్పుడు స్లంప్ ఉంది అని అన్నప్పుడు హైదరాబాద్ ఎటువైపు ఎక్స్పాండ్ అవుతుంది, గవర్నమెంట్ ప్రణాళికలు ఎలా ఉన్నాయి, గవర్నమెంట్ ప్రాజెక్టులు ఎటువైపు వస్తున్నాయి, ఇవైతే మనం పేపర్ చదివే ప్రతి ఒక్కరికి తెలుస్తాయి కదా. పేపర్ చదివిన వాళ్ళకి మనం ఏం చేయలేము. ఎవ్రీడే పేపర్ చదివే కొంతమంది అలవాటు ఉంటుంది. పొద్దున వాడు లేవగానే ఫస్ట్ బ్రష్ చేస్తే ఒక చేతిలో చాయ్ కాఫీ ఉంటే ఇంకో చేతిలో పేపర్ ఉంటుంది. అఫ్కోర్స్ అలాంటి మా అలవాటు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి థ్యాంక్స్ టు మా నాన్నగారు చంద్రమౌళి శర్మ గారు. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి మా ఊరికి 3-4 పేపర్లు వస్తే, గ్రంథాలయం కోటి, గ్రామ పంచాయతీ కోటి వస్తే మా ఇంటికి ఒక పేపర్ వచ్చేది. సర్పంచ్ కోటి, గ్రంథాలయం కోటి, గ్రామ పంచాయతీ కోటి, మా ఇంటికి ఒక పేపర్ వచ్చేది. 4-5 పేపర్లు వచ్చినా కూడా మా ఇంటికి పేపర్ వచ్చేది. మా నాన్నకు అంత ఇంట్రెస్ట్. సో అట్లా ఆ పేపర్ మీద చదువుకొని సినిమాల పేర్లు చదువుతూ నా చదువు మొదలైంది. కాబట్టి అదొక అలవాటు. రోజు పొద్దున పేపర్ చూడకపోతే ఏదో మిస్సింగ్ అన్న ఫీలింగ్ ఉంటుంది. అఫ్కోర్స్ ఇప్పుడు కొద్దిగా మారింది అనుకోండి. అప్పుడు ఒకటి పేపర్ తెప్పించుకున్న వాళ్ళం ఇప్పుడు ట్యాబ్లో టకటక 4-5 పేపర్లు చదివేస్తున్నాం పొద్దున్నే. లేదా తర్వాత ఫస్ట్ చేసే పని అది ట్యాబ్లో పేపర్లు చదవడం. సో ఇట్లా కొంతమంది అలవాట్లు ఉంటాయి. కాబట్టి పేపర్ చదివిన వాడికి ఈ ప్రాజెక్టులు ఎక్కడెక్కడ వస్తున్నాయి, గవర్నమెంట్ ఏ డిసిషన్స్ తీసుకుంటుంది అనేది తెలుస్తుంటుంది. కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని ఎటువైపు ఎక్స్పాండ్ అవుతుంది హైదరాబాద్ అని ఆలోచించి గెస్తో ఒక క్లారిటీతో ఇన్వెస్ట్ చేయండి. కొంతమంది అసలు ఏమీ లేని ఏరియా కూడా హైదరాబాద్ ఇక్కడ వస్తుంది అక్కడ వస్తుందని చెప్తుంటారు. అలాంటివి నమ్మొద్దు. మీరు కొంత పేపర్ చదివే పరిజ్ఞానం ఉంటే మీకు ఆ క్లారిటీ వస్తుంది. అందుకే నేను చెప్తాను కదా, ఫ్యూచర్ సిటీ వైపు ఇప్పుడు ఎక్స్పాన్షన్ అంతా హైదరాబాద్ 40-50 వేల ఎకరాలలో ఎక్స్పాండ్ అవుతుంది. ఆల్రెడీ 14,000 ఎకరాలు గవర్నమెంట్ దగ్గర ఉంది. ఇంకొక 14,000 ఎకరాలు ఐడెంటిఫై చేసి పెట్టుకుంది. ఆ తర్వాత అవసరమైతే ఫారెస్ట్ ల్యాండ్ కూడా కొంత కన్వర్ట్ చేసుకునే పరిశీలన చేస్తున్నారు. సో ఈ రకంగా ఒక 40-50 వేల ఎకరాలలో అటువైపు ఎక్స్పాండ్ అవుతుంది. మిగతా వైపు ఆర్గానిక్ వేలో ఎక్స్పాండ్ అవుతుంది. నేను కాదనను. హైదరాబాద్కు జియోగ్రఫికల్గా ఒక అద్భుతమైన అవకాశం ఉంది కాబట్టి మొత్తం అష్టదిక్కులా కూడా ఎక్స్పాండ్ అవుతుంది. బట్ గవర్నమెంట్ ప్రాజెక్టులు ఇవ్వాలి అంటే మాత్రం తక్కువ ధరకు ల్యాండ్ అవైలబిలిటీ ఉన్న ఏరియానే చూస్తుంది. అందుకే అటువైపు అసైన్మెంట్ ల్యాండ్ ఎక్కువ ఉందనే ఉద్దేశంతో అటువైపు ఫోకస్ చేసింది. కేసీఆర్ చేసిన అదే పరిస్థితి, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన అదే పరిస్థితి. సో అటువైపే దక్షిణ ఆగ్నేయం వైపు, ఇంకా సౌత్ ఈస్ట్ ఆగ్నేయం వైపే ఎక్స్పాన్షన్ ఉంటుంది హైదరాబాద్. అటువైపు ఇన్వెస్ట్ చేయడం అనేది తెలివైన లక్షణం. ఇదొక పాయింట్. ఇక ఇంకొక పాయింట్ చెప్పాలి ఇక్కడ. జిహెచ్ఎంసీ ఎక్స్పాన్షన్ అనేది కొన్ని రోజుల నుంచి చర్చలు జరుగుతున్నాయి. అప్ టు ఓఆర్ఆర్ వరకు ఉన్న ప్రాంతాన్ని మొత్తం జిహెచ్ఎంసీలో విలీనం చేయాలని ఒక ఆలోచన. ఆ తర్వాత ఓఆర్ఆర్ నుంచి RRR వరకు ఉన్నదాన్ని హెచ్ఎండిఏలో విలీనం చేయాలని ఒక ఆలోచన. ఈ రెండు విషయాల్లో కూడా త్వరలో ఈ డిసిషన్స్ జరగబోతున్నాయి. కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకుని కూడా కొంత ఫ్యూచరిస్టిక్ ఆలోచనతో, ఒక విజనరీ దృక్పథంతో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది. ఎక్కడి వరకు జిహెచ్ఎంసీ లిమిట్స్ వస్తున్నాయి. జిహెచ్ఎంసీ లిమిట్స్లో ఏంటి, ల్యాండ్ కొనే పరిస్థితి లేదు. సరే, బాగా డబ్బులు ఉన్న వాళ్ళు కొనొచ్చు. ఇప్పుడు కోకాబేట్లో 100 కోట్ల ఎకరం పోయింది. ఆ రేంజ్ ఉన్న వాళ్ళకు ఓకే, మరి అన్ని చోట్ల అంత ఉంటాయని చెప్పాను. బట్ ఓఆర్ఆర్ లోపల మాత్రం ఖచ్చితంగా నాకు తెలిసి ఎక్కడ 10 కోట్లకు తక్కువ అయితే ఎకరం లేదు, ఎక్కడ ఎటువైపు వెళ్ళినా కూడా.
కాబట్టి అక్కడ ఏంటి, మీరు కొనాలనుకుంటే ఫ్లాట్ కొంటారు. ఓఆర్ఆర్ తర్వాత మాత్రం ఖచ్చితంగా మీరు ల్యాండ్సే కొనాలి. అది వీలైతే దూరం వెళ్ళి ఎకరాల్లో తీసుకుంటారా, కాకపోతే కాస్త దగ్గర అయితే బల్క్లో 300 గజాలు 500 గజాలు 1000 గజాలు తీసుకుంటారా, బట్ అది అడ్వాంటేజ్. 2 రీజన్స్, హెచ్ఎండిఏ అప్ టు RRR దాటి ఎక్స్పాండ్ అవుతుంది, ఔటర్ రింగ్ రోడ్ దాకా జిహెచ్ఎంసీ ఎక్స్పాండ్ అవుతుంది. దీన్ని కూడా మీరు అడ్వాంటేజ్ తీసుకోవాలి. స్లంప్ ఉన్నప్పుడు అడ్వాంటేజ్ తీసుకుంటే ప్రైసింగ్ మనకు కొంత అడ్వాంటేజ్గా ఉంటుంది. సో ఇవి మెయిన్ పాయింట్స్ని దృష్టిలో పెట్టుకోవాలి. వీటితో పాటు ప్రధానమైన అంశం ఏంటంటే ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ దాకా రేడియల్ రోడ్లు వేస్తుంది గవర్నమెంట్. నేను ఇంతకుముందు ఒక స్పెషల్ వీడియో కూడా చేశాను. మొత్తం 60 రోడ్లు ప్రతిపాదించారు బిట్వీన్ ఔటర్ రింగ్ రోడ్ అండ్ రీజనల్ రింగ్ రోడ్. వాటిల్లో 16 ఫస్ట్ ఫేజ్లో తీసుకుంటున్నారు, 16 రోడ్లు. ఆ తర్వాత సెకండ్ ఫేజ్లో ఇంకొక 16 రోడ్లు తీసుకుంటున్నారు. మొత్తం ఎన్ని అయినాయి? 32, 32. మిగిలిన 28 ఏంటంటే ఈ రేడియల్ రోడ్లను ఒకదాని లింక్ చేస్తారు. అవి 28 లింక్ రోడ్లు, లింక్ రేడియల్ రోడ్లు. ఈ రోడ్లకు సంబంధించిన సమగ్ర సమాచారం నేను ఒక స్పెషల్ వీడియో చేశాను. నా ప్రీవియస్ వీడియోస్ మీరు వెతుక్కుంటే కనిపిస్తుంది. ఆ రోడ్లు ఎక్కడ వస్తున్నాయి ఏంటి అనేది చూసుకొని ఆ రోడ్లకు దగ్గరలో మీరు ఇన్వెస్ట్ చేయాలి. రీజనబుల్ ప్రైస్ ఉన్న చోట కొంత పరిశోధన చేసి ఇన్వెస్ట్ చేస్తే చాలా బాగుంటుంది. సో స్లంప్ ఉన్నప్పుడు మాత్రం ఈ పాయింట్స్ చాలా కీలకం. వీటిని మీరు అడ్వాంటేజ్ తీసుకొని సరైన ప్లేస్లో ఇన్వెస్ట్ చేస్తే మాత్రం డెఫినెట్గా లాభపడతారు. సో అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ పాయింట్స్ని కన్సిడర్ చేయండి. రీజనబుల్ పాయింట్స్, వ్యాలిడ్ పాయింట్స్ అనిపిస్తేనే ఆచరించండి, పెట్టుబడి పెట్టండి, లాభం పొందండి. నా ద్వారా ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు మాత్రం కనిపిస్తున్న నంబర్లో నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఖచ్చితంగా టైలర్ మేడ్ ఇప్పిస్తాను, సేమ్ టైం జెన్యూన్ ప్రాపర్టీస్ ఇప్పిస్తాను. ఫ్యూచర్లో ఎలాంటి సమస్యలు వచ్చినా ఐ విల్ బి దేర్ విత్ యూ. రీసేల్ పర్పస్లో కూడా నేను ఉపయోగపడతాను. తర్వాత ప్లాట్ సెక్యూరిటీ పర్పస్లో కూడా నేను వర్కౌట్ చేస్తాను. ఇవన్నీ సర్వీసెస్ నా దగ్గర ఉన్నాయి. కనిపిస్తున్న నంబర్లో నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.